గత ముఖ్యమంత్రుల నుంచి ఇప్పటి వరకు అందరూ నేతలకు గ్యాంగ్స్టర్ నయీంతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు సిపిఐ నేత నారాయణ. మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిన నయీంకు నేతలంతా సహకరించారని అన్నారు. దీనిపై సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు నారాయణ. ముఖ్యమంత్రికి నయీంతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్నాయి. ఆనాటి ముఖ్యమంత్రి మొదలుకొని హోమ్ మినిస్టర్ ఎవరుండినా, డీజీపీ ఎవరుండినా వాళ్ళందరికీ కూడా నయీం సంగతులు తెలుసు. నయీంను ఉపయోగించుకొని పౌర హక్కు నేతలను చంపడం, నక్సలైట్ల వివరాలను తెలుసుకోవడం, నక్సలైట్ల యొక్క డెన్స్ మీద దాడులు చేయడం, ఇవి నయీం ద్వారా ఉపయోగించుకున్నారు. అంటే ప్రభుత్వం చేయలేని పని, ప్రభుత్వం చేయాలనుకున్న పని నయీం ద్వారా చేయడానికి అన్ని ఏర్పాటు చేశారు. ఆయన డబ్బులు ఇచ్చారు, ఆయుధాలు ఇచ్చారు, గన్మెన్లు ఇచ్చారు. అనఫిషియల్గా ఆయన చేసేటువంటి సమాంతర మాఫియా సామ్రాజ్యానికి ఆయన అధిపతిగా ఉంటే వీళ్ళందరూ కూడా ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు తప్ప వ్యతిరేకించేవాళ్ళు కాదు. నేను నిర్భయంగా చెప్పగలను, చంద్రబాబుతో సహా, రాజశేఖర ముఖ్యమంత్రితో సహా ప్రతి ముఖ్యమంత్రికి సంబంధాలు ఉన్నాయి. ఈ కేసు వచ్చిన తర్వాత మేము ఏం చెప్పామంటే, ఇది సిట్ ద్వారా పరిష్కారం కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి మొదలుకొని డీజీపీ మొదలుకొని అందరూ ఇన్వాల్వ్ అయిన తర్వాత హోమ్ మినిస్టర్ దాకా సిట్ అధికారులు ఎవరు? డిఐజీ క్యాడర్. డిఐజీ క్యాడర్గా ఉన్న సిట్ అధికారులు పై ఆఫీసర్ని ఎన్క్వైరీ చేయగలరా? సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్పీని ఎన్క్వైరీ చేయగలరా? ఇది మంచిది, కరెక్ట్ కాదు. ఇది సిబిఐ ఎన్క్వైరీ పెట్టండి. సిబిఐ ద్వారా ఇది మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాలకు ఎక్స్టెండ్ అయింది, ఇతర దేశాలకు కూడా ఎక్స్టెండ్ అయింది. అలాంటప్పుడు ఇది చాలా సీరియస్ కేసు. దీన్ని సిట్ అధికారులు సరిపోదు, సిబిఐ ద్వారా చేయమని చెప్పేసి మేము కోరాం. కానీ సిబిఐ ద్వారా చేయక్కర్లేదు, మేమే చేస్తామని చెప్పేసి కేసీఆర్ చెప్పాడు. కేసీఆర్కి కూడా నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఆ మాట ఆయనకు కూడా తెలుసు. 2.5 ఏళ్ళు అయింది ఆయన ముఖ్యమంత్రి అయ్యి. చివరికి కేసీఆర్ కొంప కేసులు పెట్టాడు నయీం. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ పైన దాడులు మొదలుపెట్టాడు. అప్పుడు ఇంకా వాళ్ళు కలగనుకొని ఇంకా లాభం లేదు, మన మీదకి వచ్చాడని చెప్పేసి అని, తాడే మెడలేసుకుంటే పామే కరుస్తుందని చెప్పేసి అని అతన్ని హతమార్చడానికి అప్పుడు ప్లాన్ చేశారు తప్ప అప్పుడు దాకా ఆయన జోలికి ఎవరు పోలే, కేసీఆర్తో సహా పోలేదు. చిన్న చిన్న వాళ్ళని పట్టుకొని తిమింగళాన్ని వదిలేసేయడానికి. అంటే కేసీఆర్ లిస్ట్ అంతా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం ద్వారా కొంతమంది రాజకీయ నాయకుల్ని, మీ పేరు చెప్పంటావా లేకపోతే సరెండర్ అవుతావా అని ఈ సిట్ రిపోర్ట్ని కూడా ఆయన బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇది అన్యాయం కనిపిస్తుంది. కోర్టులో పోయి నేనే కోర్టులో వేశాను. స్వయంగా నేనే ఆర్గ్యూ చేసుకున్నాను పోయి కోర్టులో. దీన్ని జ్యుడిషియల్ సిబిఐకి ఇమ్మని చెప్పి డైరెక్షన్ ఇవ్వమని చెప్పేసాను. అతి కష్టం మీద ఒప్పించుకోవాల్సి వచ్చింది జ్యుడిషియరీలో కూడా. ఎందుకంటే పలుకుడు ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అంగీకరించాక వాళ్ళు రిప్లై ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. నాయన నరసింహారెడ్డి ముఖ్యమంత్రి అంటాడు, నారాయణ రాజకీయ ఉద్దేశంగానే ఈ కేసు వేశాడు కాబట్టి ఈ పిల్లని మీరు నిరాకరించండి, కొట్టేయండి అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చాడు.